ఫ్రెండ్స్. ఇది డ్రై ఫ్రూట్ పౌడర్ అండి. హెయిర్‌కి కానీ, బాడీ స్ట్రెంగ్త్, ఇమ్యూనిటీకి కూడా చాలా యూజ్ అవుతది. సో, దీంట్లోకి నేను ఏమేమి వేశాను అంటే ముందు చూపిద్దాం అనుకున్నాను గానీ కరెంట్ లేక నేను చూయించలేకపోయాను. ఇప్పుడు ఈవినింగ్ 6కి నేను కరెంట్ రాగానే మళ్ళీ ఎక్కడ పోతుందో అన్న భయంతో వేసేసాను. ఇప్పుడే వేశాను. ఫ్రెష్‌గా ఉంది. అండ్ స్మూత్‌గా లేకుండా బరక బరకగా కూడా ఉంది. దీంట్లో నేనొచ్చేసి వాల్‌నట్స్, ఆల్మండ్స్, క్యాష్యూ, పిస్తా, డ్రై కోకోనట్ అండ్ అవిసె గింజలు, నువ్వులు, పుట్నాలు, వేరుశనక్కాయలు వేశాను. ఇంత దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఇంత యాలకులేసి, ఎండు ఖర్జూరాలు కూడా వేశాను. అలాగే పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ అండ్ ఇవి కూడా వేసి నేను పౌడర్ కొట్టి పెట్టాను. సో, ఇలా మనం డైలీ లడ్డూలా కూడా తినొచ్చు. ఇలా పౌడర్‌లాగా కూడా తినొచ్చు. ఇది పాలల్లో కూడా మనం వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఇది. ఎందుకంటే బయట దొరికే దానిలలో మ్యాక్సిమం కల్తీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది అవాయిడ్ చేయడానికి దీంట్లో కొంచెం సాఫ్రాన్ కూడా మనం వేసుకోవచ్చు. చిటికెడంత పసుపు కూడా వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాము అంటే బాదం మిల్క్ ఫ్లేవర్‌లోనే ఉంటుందిది. అంటే ఆ కలర్ లైట్ యెల్లోయిష్ ఉంటుంది. ఇది అలా ఏమీ ఉండదు. ఇలాగే క్రీమీగానే ఉంటుంది. సో, ఇది హెల్త్‌కి మంచిది, హెయిర్‌కి మంచిది. పీరియడ్స్, పీసీఓఎస్ ఇలాంటి ఇష్యూస్ ఏమీ ఉండకుండా ఉంటుంది. తినమన్నారు గదా అని ఓ రేంజ్‌లో అన్నీ గుప్పిళ్ళు గుప్పిళ్ళు తినేయకూడదు. దాని తత్వం దానికి కూడా ఉంది. మనం ఏదైనా సరే అతిగా చేస్తే అనర్థాలే వస్తాయి. సో, కాబట్టి రోజుకొక హాఫ్ స్పూన్ అది మార్నింగ్ ఆర్ ఈవినింగ్ తినొచ్చు. లడ్డు అయితే చిన్నవి 2 తినొచ్చు. పెద్దవాళ్ళైతే పెద్ద లడ్డు తినొచ్చు. ఎందుకంటే ఇందులో అన్ని సీడ్స్ కొంతమందికి బాడీకి పడొచ్చు, పడకపోవచ్చు. సో, డైజెస్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో, వాళ్ళ కంఫర్ట్ జోన్‌ని బట్టి వాళ్ళు తింటూ ఉండాలి. హెయిర్ కూడా మంచి గ్రోత్ ఉంటుంది. హెయిర్ ఫాల్ ఉండదు. సిల్కీ హెయిర్‌లో ఉంటుంది. సో, ఈ ప్రాసెస్ మెథడ్ ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు నా యూట్యూబ్ ఛానల్‌లో లింక్ ఉంది. చూసి చేసుకోవచ్చు. సారీ అండి ఏమనుకోవద్దు. ఏమేమి వేశానో చూయించలేకపోయాను కరెంట్ పోవడం వల్ల. సో, ఇప్పుడు గ్రైండ్ చేసిన దాన్ని నేను మీకు చూపిస్తున్నాను. ఏమేమి వేశానో చెప్పాను. నేనైతే అన్నీ 2 స్పూన్స్ మెజర్‌మెంట్‌లో తీసుకొని ఒక కప్‌లోకి అన్నీ 2 స్పూన్స్ మెజర్‌మెంట్ తీసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్నాను. మనం కావాలి అంటే ఇందులో మకానా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో లేదు మకానా. సో, అందుకు ఉన్న వాటితోనే నేను చేసేసాను. కిస్మిస్ వేస్తే మెత్తగా అయిపోతుంది. ఇంకా లడ్డూ చేయాలి. ఒక్కొక్కసారి అలా చేస్తాను. ఒక్కొక్కసారి ఇలా చేస్తాననమాట. సో, ఇలా అయితే ఇప్పుడు డ్రై ఫ్రూట్ పౌడర్ చేశాను. సో, హెల్త్‌కి మంచిది, హెయిర్‌కి మంచిది, స్కిన్‌కి మంచిది అండ్ అట్ ది సేమ్ టైమ్ లేడీస్‌కి పీరియడ్స్ కూడా కరెక్ట్ టైంలో వస్తాయి. సో, థ్యాంక్ యూ. బై బై. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ రిత్వికా రాయల్.